2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అంటే కొంతమంది రిజెక్ట్ అయ్యి బయటకు వస్తారు. అంటే ఇంగ్లీష్ రాకపోవడం వల్లే రిజెక్ట్ అయ్యి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఇంగ్లీష్ ఒక్కటే రీజన్ కాదండి, వాళ్ళు అక్కడ పెర్ఫామ్ చేసిన దాన్ని బేస్ చేసి కూడా ఉంటుంది. మీరు చూస్తే చాలా మంది స్టూడెంట్స్ సార్ మా టెక్నికల్ రౌండ్ అయిపోయింది, హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాం, లాస్ట్ రౌండ్లో పోయింది అని చెప్పి ఎక్కువ ఆన్సర్ వినిపిస్తూ ఉంటుంది. ఆ లాస్ట్ రౌండ్ ఏంటి అంటే ఇప్పటి వరకు టెక్నికల్ రౌండ్లో సిస్టంలో కోడ్ చేస్తారు, సో అక్కడ వాళ్ళ స్కిల్ సెట్స్ చూపిస్తారు. కానీ లాస్ట్ రౌండ్కి వచ్చినప్పుడు హెచ్ఆర్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్నది చెక్ చేస్తారు. మీరు ఆన్సర్ రైట్ చెప్పారా రాంగ్ చెప్పారా అన్నది కూడా 90% ఆఫ్ హెచ్ఆర్స్ పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకునేది ఏంటంటే మీరు చెప్పే ఆన్సర్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అన్నది చూస్తారు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అండ్ వాళ్ళు ఇండైరెక్ట్గా చెక్ చేసేది ఏంటంటే మీరు ఆన్సర్ చేసే విధానంలో టీంతో పొలైట్గా ఉండగలరా లేదా, టీం వర్క్ చేయగలరా లేదా అన్నవి చెక్ చేస్తారు. ఈ చెక్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం భయపడతారు అంటే ఇందాక మీరు అన్నట్టు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాము, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయాము ఇట్లా అని చెప్పి మాట్లాడతారు. అది కరెక్ట్ కాదండి. ఓకే, ఎందుకు అంటే నేను ఇప్పుడు దాదాపు 4.5 years నుంచి దాదాపు 4200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మన దగ్గర నుంచి. వీళ్ళలో ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చి మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్వాలిఫై అయ్యాక చెప్పిన రీజన్స్ ఏంటి అంటే సార్ నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాజెక్ట్ని, బోత్ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా నాకు జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ మీకు సింపుల్ మీనింగ్ ఏంటి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూశారు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో స్కిల్ సెట్ ఎంత ఉంది అన్నది చూశారు. దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనకు చెఫ్ కావాలి, ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు చెఫ్ వచ్చి ఒక 500 dishes చేశారు. ఓకే, ఇందులో స్పెషల్ డిష్ ఏంటి లేకపోతే ఈ డిష్లో వెరైటీ ఏంటి అని చెప్పినప్పుడు ప్రాపర్గా తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు. ఇంకో చెఫ్ వచ్చాడు 50 dishes చేశాడు, కానీ ప్రతి డిష్ వెనక ఉన్న యునిక్ థింగ్ ఏంటి, తన యునిక్ ఫ్లేవర్ ఏమి యూజ్ చేశారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఆబ్వియస్గా జాబ్ ఎవరికి వస్తుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి, సెకండ్ పర్సన్కి వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా అంతే, స్టూడెంట్స్కైనా అంతే. 85% 90% మార్క్స్ ఉండి స్కిల్స్ నేర్చుకున్నాము, ప్రాజెక్ట్స్ చేశాము, సర్టిఫికేట్స్ చేశాము అని చెప్పి ఇవన్నీ మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇంటర్వ్యూయర్ దగ్గర అరే ఇంత స్కిల్ ఉంది కదా, చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. అవి చెప్పగలగాలి, అవి చెప్పలేకుండా ఉండిపోతారు అనమాట. సెకండ్ పర్సన్ ఉన్నాడు, ఈ సెకండ్ పర్సన్ ఫ్యూ స్కిల్సే నేర్చుకున్నాడు, లిమిటెడ్ సర్టిఫికేషన్స్ చేశాడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేషన్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు తిను కాన్ఫిడెంట్గా బోత్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగుతో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తిన దగ్గర ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి ఇతని దగ్గర ఎక్కువ సర్టిఫికేట్స్ ఉన్నా తిన దగ్గర స్కిల్ ఉంది, రియల్ స్కిల్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు అని సెకండ్ పర్సన్నే హైర్ చేస్తారన్నమాట. సో ఏ స్టూడెంట్ కూడా నాకు ఇంగ్లీష్ రాదు అని భయపడొద్దు. హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా బిల్డ్ చేయగలరు, మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేయాలన్నమాట. మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ అవసరం లేదండి, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అన్నది అవసరం లేదు. గ్రామర్ ఎట్లా ఉన్నా సరే ఆ 10 minutes మీరు మేనేజ్ చేయగలిగే ఇంగ్లీష్ ఉంటే చాలు. సో ఎందుకు ఎక్కువగా చూస్తారు అంటే పాయింట్, మీరు తర్వాత లోపలికి వెళ్ళాక డిఫరెంట్ కంట్రీ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, మీరు చేసిన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసినప్పుడు మీకు మినిమం ఇంగ్లీష్ ఉండాలి కదా. సో అందుకే నాకు ప్రొఫెషనల్ ఇంగ్లీష్ రాదు, నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడలేను అన్నది పక్కన పెట్టేసేయండి. మనం మాట్లాడగలిగింది కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నామా లేదా, నార్మల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామా లేదా అన్నది మాత్రమే చూసుకుంటే ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. అందుకే కోడ్జ్ఞాన్లో ఈ 100 days ప్రోగ్రాంలో కూడా ఎవ్రీడే 1 hour కమ్యూనికేషన్ స్కిల్స్ మీద క్లాస్ జరుగుతుంది. కానీ ప్రతి స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా చెప్పారండి, ఈవెన్ ప్రతి పేరెంట్కైనా సరే. రియల్లీ ఫెంటాస్టిక్, వెరీ గుడ్ వీడియో సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.